ఈ వారంలో ప్రముఖంగా నిలిచిన వార్తలపై విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ డాక్టర్ కె నాగేశ్వర్ రెడ్డిగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే అనాలిసిస్ తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఇవాళ ఉదయం నుంచి కూడా లేటెస్ట్గా స్టార్ట్ చేద్దామని ఇవాళ ఉదయం నుంచి కూడా ఫైర్ స్టార్మ్, అమెరికన్ ఫైర్ స్టార్మ్ మొత్తం కూడా చుట్టేసింది. టెక్ దిగ్గజాలన్నీ కూడా ఒక్కసారిగా ఏం జరుగుతోంది అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. సో ట్రంప్ తీసుకునే నిర్ణయాన్ని మనం ఎలా చూడాలి? డెఫినెట్గా ఇది ఇండియా పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇప్పుడు దాంట్లో మనకు అర్థం కావాల్సింది అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది, మిస్ ఉన్నాయి. అంటే ఫుల్ ఆర్డర్ చదివిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు రకరకాల న్యూస్లో రకరకాలుగా వస్తున్నది. ఫస్ట్గా మనం అర్థం చేసుకోవాల్సింది, ఇది ఆల్రెడీ అమెరికాలో H1B వీసాల పైన పనిచేస్తున్న వారికి అప్లై కాదు. సో వారు మళ్ళీ రిన్యూ చేసుకోవాలనుకున్నా, మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేయాలనుకున్నప్పుడు వర్తిస్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే H1B వీసా పైన అమెరికాలో పనిచేస్తున్న వారు అలాగే పనిచేయచ్చు. వాళ్ళు అప్పుడు మాత్రమే ఈ చర్చ మళ్ళీ మొదలవుతుంది. అప్పటి వరకు ఉంటుందా ఉండదా తర్వాత సంగతి. సో అప్పుడు ఇప్పటి వరకు అయితే వాళ్ళ వీసా క్యాన్సిల్ కాదు, వాళ్ళ వీసా రివోక్ కాదు, వాళ్ళేం ఇప్పుడు $1,00,000 కట్టాల్సిన అవసరం లేదు. రెండవది, ఇది అందరికీ H1Bలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తించాలని రూల్ ఏం లేదు. సెక్రటరీ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కనుక మినహాయింపు ఇవ్వచ్చు. అంటే ఫలానా వ్యక్తికి H1B వీసా ఇవ్వడము US నేషనల్ ఇంట్రెస్ట్లో అవసరము, అమెరికా జాతీయ ప్రయోజనాలకు, అలాగే అమెరికా సెక్యూరిటీకి వెల్ఫేర్కు ప్రమాదము లేదు అనుకున్నప్పుడు ఇవ్వచ్చు. ముఖ్యంగా డిఫెన్స్ ఇండస్ట్రీ, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రీసెర్చ్, స్టెమ్ రీసెర్చ్, హెల్త్ కేర్ ఇలాంటి లాట్లో ఎగ్జామ్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది రెండవది. ఇక మూడవది, బయట ఉంటే మాత్రం, అంటే ఇప్పటికే H1B వీసా ఉండి అమెరికా ఆవల ఉంటే, అంటే వెకేషన్ కొరకో లేదా బిజినెస్ కొరకో ఇప్పుడు ఇండియాకు వచ్చి ఉంటే మాత్రం ఛాలెంజ్ ఎదుర్కొంటారు. అందుకే మీకు మైక్రోసాఫ్ట్, అమెజాన్, జేపీ మోర్గాన్ వీళ్ళందరూ తమ ఎంప్లాయీస్ అందరినీ అమెరికా వదిలి వెళ్ళకూడదని H1Bలో ఉన్న వాళ్ళను ఆల్రెడీ ఇండియాలో ఇతర దేశాలు ఉంటే వెంటనే రమ్మని ఆదేశించారు. కానీ వెంటనే వెళ్ళడం సాధ్యం కాదు. ఎందుకంటే మన ఇండియన్ టైం ప్రకారం రేపు ఆదివారం సండే సెప్టెంబర్ 21 9:30 AM నుంచి ఇది వర్తిస్తుంది. సెప్టెంబర్ 21 9:30 AM అమెరికా రీచ్ అయ్యే అవకాశమే లేదు ఆ వార్త చూసిన తర్వాత. అందుకే ఇమ్మిగ్రేషన్ లాయర్ చెప్పేది, ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ H1B వీసా మీద ఉన్న వాళ్ళు వెకేషన్ కొరకు బిజినెస్ పని మీదనో ఇండియాకు వస్తే వాళ్ళు తిరిగి వెళ్ళటానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ రిస్ట్రిక్షన్ వర్తిస్తుంది కనుక. ఇక అందువల్ల ఇలా చాలా మేస్తున్నాయి దీంట్లో. ఇక అందువల్ల మనకు అర్థం కావాల్సింది, డెఫినెట్గా ఇది ఇండియన్ పైన ఎక్కువ ప్రభావం. ఎందుకంటే ఈ H1B వీసాలలో ఉన్న వాళ్ళలో 72% ఇండియన్స్. ఎందుకంటే దీనికి ఇప్పుడు మన తర్వాత నెక్స్ట్ చైనీస్ 12 to 13%. సో అరౌండ్ 12-13% చైనీస్ ఉన్నారు. 72% ఇండియన్స్ కనుక హైయెస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఇండియన్స్. అందులో కూడా ఎవరు ఇంపాక్ట్ అవుతారు అంటే, ఇప్పుడు ట్రంప్ పాలసీ ఉద్దేశం అమెరికాకు ఎవరు రాకూడదు అని, ఎవరు పనిచేయకూడదనే ఉద్దేశం కాదు. అమెరికాలో అసలు H1B వీసా ప్రోగ్రాం పెట్టింది అమెరికాలో ఈ మ్యాన్ పవర్ గ్యాప్, ఏ రంగాల్లోనైతే హైయెస్ట్ టెక్నికల్ కాంపిటెన్స్ ఎక్స్పర్టీజ్ ఉన్న రంగాల్లో మ్యాన్ పవర్ షార్టేజ్ ఉన్నది ఫిలప్ చేయడానికని ఈ ప్రోగ్రాం పెట్టారు. అంటే స్టెమ్ కోర్సెస్లో స్టెమ్ జాబ్స్ చేసేటండి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. కానీ కాలక్రమేణా ట్రంప్ వాదన ఏంటంటే దీన్ని ఆర్టిఫిషియల్గా వేజెస్ సప్రెస్ చేస్తానికి వాడారని. ఇప్పుడు అమెరికన్ కామర్స్ సెక్రటరీ మీకు ఫాక్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను నేను. అందులో ఆయన వాదన ఏంటంటే, ఎవరేజ్ అమెరికన్ సాలరీ $75,000 ఉంటే ఈ H1B వీసా మీద వస్తున్న వాళ్ళు $66,000 కూడా ఉన్నారు. అయితే అందరూ అలా ఉన్నారని కాదు. ఇప్పుడు 70% ఆఫ్ H1B వీసాలు వచ్చిన వాళ్ళు లెస్ దెన్ $100,000 $1,00,000 లోపే
100K లోపలే ఉన్నవారని బ్లూంబర్గ్ రీసెర్చ్ చెప్తోంది. ఓకే. అందువల్ల కొద్ది మందికోమో హెవీ శాలరీస్ ఉన్నాయి, కానీ అత్యధిక మందికి ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళు ఎవరంటే ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, అక్కడ MSc H1B వీసా పైన జాబ్ చేసేవాళ్ళు, ఈ కన్సల్టెన్సీ ఫార్మ్స్ ద్వారా వెళ్ళి జాబ్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ భాగము కన్సల్టెన్సీకే వెళ్ళిపోతుంది. అలాగే ఈ ఎర్లీ కెరీర్లో ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. హయ్యర్ లెవెల్, మిడిల్ అండ్ అప్పర్ హయ్యర్ లెవెల్ ఉన్నవారు ఇమీడియట్గా ఎఫెక్ట్ కారు. ఎందుకంటే 100K ఫీజు వేసినా స్టిల్ వాళ్ళకు కూడా ఒక ప్రాబ్లం వస్తుంది. ట్రాన్స్ఫర్ అయినప్పుడు ప్రాబ్లం వస్తుంది జాబ్. అలాగే ఒక కంపెనీ నుంచి మరో కంపెనీ పోవాలంటే ప్రాబ్లం వస్తుంది. వేజ్ రివిజన్స్లో ప్రాబ్లం రావచ్చు, ప్రమోషన్లో ప్రాబ్లం రావచ్చు. సో ఛాలెంజెస్ ఉంటాయి. ఇమీడియట్గా జాబ్ పోకపోవచ్చు, కానీ జాబ్ అంటూ పోతే మళ్ళీ జాబ్ రావడం చాలా ఛాలెంజింగ్. ఇప్పుడు మీరు అన్నారు స్టార్టింగ్లో ఇది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇంకా ఏంటి అని అసలు ఏంటి ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అంటే పలానా వాళ్ళకని ఇప్పుడు మీరు చెప్పారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే అమెరికాకి నష్టం జరిగే అవకాశం లేదంటారా? అమెరికాకు డెఫినెట్గా నష్టం జరుగుతుంది. ఎందుకు నష్టం జరుగుతుంది అంటే ఎవరేజ్ అమెరికన్ డజంట్ వర్క్ ఎట్ దిస్ సాలరీ. సో మీకు ఒకటి ఆ టాలెంటెడ్ మ్యాన్ పవర్ అమెరికాలో లేరు, ఉంటే వాళ్ళ మనల్ని ఎందుకు తీసుకుంటారు. రెండవది ఏంటంటే ఇండియన్స్ పైన ప్రేమతోనో అభిమానంతోనో అమెరికన్ కంపెనీస్ మనల్ని తీసుకుంటారు. మనం వీఆర్ ప్రొవైడింగ్ చీప్ లేబర్ టు దెమ్. సో అందువల్ల ఇండియన్స్ ఇప్పుడు H1B వీసా హోల్డర్స్ కాక వాళ్ళని అమెరికన్ వర్కర్స్తో ఫిల్అప్ చేయాలంటే సాలరీ బిల్ పెరిగిపోతుంది, వేజ్ బిల్. అందువల్ల అమెరికన్ కంపెనీస్కు అన్వయబుల్ అవుతుంది. అమెరికన్ కంపెనీస్ ప్రాఫిట్ మార్జిన్ దెబ్బతింటుంది. అమెరికన్ కంపెనీస్ ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటుంది. ఆల్రెడీ అమెరికా స్టాగ్ఫ్లేషన్ అంటారు, ఎకనామిక్ స్టాగ్నేషన్ ఉంది, ఇన్ఫ్లేషన్ ఉంది. అంటే అమెరికన్ కంపెనీస్కు బిజినెస్ కాస్ట్లీ అయిపోతుంది. సో అది మొదటిగా వచ్చేటువంటి ఛాలెంజ్. అలాగే టాలెంటెడ్ మ్యాన్ పవర్ దొరకకపోవచ్చు కూడా కొన్ని రంగాల్లోనైతే. సో బేసిక్ లెవెల్ జాబ్స్లో దొరకవచ్చు, కానీ హయ్యర్ లెవెల్ హైలీ స్కిల్డ్ వాళ్లకు దొరికే అవకాశం లేదు. అందువల్ల ఇప్పుడు దాన్ని మిస్యూజ్ చేయకుండా కూడా ఆర్డర్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు H1B వీసా పైన రప్పించి పని చేయకుండా ట్రావెల్ వీసా పైనను, బిజినెస్ వీసా పైనను వాళ్ళని రప్పించుకొని పని చేయించుకునే అవకాశం ఉంటుంది. కనుక అలా చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా హెచ్చరించారు. సో అందువల్ల కంపెనీస్ కూడా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు మీరు అన్నారు ఆల్రెడీ వాళ్ళు ఇన్ఫ్లేషన్లో ఉన్నారు, వాళ్ళు భరించే స్థాయిలో లేరు, అండ్ అవర్లీ బేసిస్ మీద మన వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఇంత పేమెంట్ అంటూ ఇవ్వాలి. అందుకనే చీప్ లేబర్ కింద మన వాళ్ళని ఇప్పటిదాకా ఇన్నేళ్ల నుంచి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు అక్కడ ఎఫెక్ట్ అవుతుందని తెలియకుండానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనుకోవడానికి అంటే ఎఫెక్ట్ అవుతుందని తెలుసు, కానీ ఇట్స్ ఏ ఫైట్ బిట్వీన్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్. పాలిటిక్స్ ఏంటి, అమెరికాలో వైట్ అమెరికన్ వర్క్ ఎంప్లాయీస్లో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ జూలై అన్ఎంప్లాయ్మెంట్ డేటా చూస్తే హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆ జాబ్ క్రియేషన్ లో లెవెల్లో ఉంది. సో అందువల్ల అక్కడ వాళ్ళలో అసంతృప్తి పెరుగుతోంది. ఆ అసంతృప్తి వల్లనే ట్రంప్కి ఓట్లేశారు. వాళ్ళంతా ట్రంప్ ఓటర్స్. సో పొలిటికల్ నెసెసిటీ రీత్యా చూస్తే ఈ మెజర్ అవసరం. సింబాలిక్గానైనా అంటే చూడు ట్రంప్ మా ఉద్యోగాల పరిరక్షణకు పనిచేస్తున్నారు. మొదట్లో వాస్తవంగా ఇది లో స్కిల్ జాబ్స్ మెక్సికో మీద పడ్డాడు, ఫస్ట్ ఇండియా మీద మొదలు రాలే. మెక్సికన్స్ అంతా అమెరికా జాబ్స్ తీసుకెళ్ళిపోతున్నారని అప్పుడు చర్చ జరిగిందంటే మెక్సికన్ చేసే పని వైట్ అమెరికన్ చేస్తారా? నేను అమెరికాలో చూస్తే క్లీనింగ్ ఇలాంటి పనులన్నీ మెక్సికన్సే చేస్తారు. సో మీకు ఆ మెక్సికన్ చేసే పని వైట్ అమెరికన్ చేయరు కదా, లో లెవెల్ జాబ్స్, లో పేడ్ జాబ్స్ అన్నారు. ఇప్పుడు ఆ లో లెవెల్ జాబ్స్ అన్నీ కాదు, ఇప్పుడు హై లెవెల్ జాబ్స్ బయట వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారని. ఇమిగ్రెంట్స్ కంట్రిబ్యూట్ ఏ లాట్ టు ద అమెరికన్ ఎకానమీ. ఇలా అమెరికా ఈ స్థాయిలో ఉందంటే ఇమిగ్రెంట్. ఇప్పుడు ఇలాన్ మస్క్ ఒక ఇమిగ్రెంట్. ఇలాన్ మస్క్ ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని అమెరికాలో నిర్మించాడు. అఫ్ కోర్స్ ఇలాన్ మస్క్ ఆ సామ్రాజ్యాన్ని నిర్మించడంలో అమెరికాలో ఉన్న బిజినెస్ ఈకో సిస్టమ్, అమెరికాలో ఉన్న ఎంటర్ప్రిన్యూరల్ వాల్యూస్ ఉపయోగపడచ్చు. అదే సమయంలో ఇలాన్ మస్క్ ఉండే షార్ప్ బ్రెయిన్ కూడా ఉపయోగపడ్డది కదా. ఇప్పుడు ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు రావడం వల్ల
అటు ఆయనకు లాభపడ్డది, అమెరికాకు లాభమైంది. కరెక్ట్. ఒక్క ఇలాన్ మస్క్ లాభం కాలే, అమెరికాకు లాభమైంది. ఓ స్పేస్ ఎక్స్ క్రియేట్ అయింది, ఓ టెస్లా క్రియేట్ అయింది, ఓ స్టార్లింక్ క్రియేట్ అయింది. మరి ఇన్ని కంపెనీలు క్రియేట్ చేసి ఎన్ని జాబ్స్ క్రియేట్ చేశాడు? మీకు పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు సుందర్ పిచ్చయ్య CEO ఆఫ్ గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ CEO కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడ వచ్చారు? H1B వీసాల మీద మొదలొచ్చింది. మీకు అదంతా ఎందుకు? అది మీకు ఈవెన్ ట్రంప్ మీకు ఈ వివేక్ రామస్వామి ఎనదర్ బిగ్ సపోర్టర్ ఆఫ్ ట్రంప్తో మొదలు పోటీ పడిన తర్వాత పాటు అక్కడ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఇండియన్ అమెరికన్, అతను కూడా ఇలాగా వచ్చిన ఇలా దీన్ని సమర్థిస్తున్నాడు. H1B వీసా ఆయన కూడా పెద్ద ఎత్తున సమర్థిస్తున్నాడు. సో అందువల్ల మనకు అర్థం కావాల్సింది H1B వీసా వారు కేవలం వాళ్ళకు లాభపడడమే కాదు, దే సిగ్నిఫికెంట్లీ కంట్రిబ్యూటెడ్ టు ద అమెరికన్ ఎకానమీ, అమెరికన్ కన్జంప్షన్ కంట్రిబ్యూట్ చేశారు. సో అమెరికాలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. అందువల్ల వీళ్ళందరిపైన అటాక్ చేస్తే అమెరికన్ ఎకానమీ కూడా దెబ్బతింటుంది. అయితే అది ఇమీడియట్గా పాలిటిక్స్ ఏం చెప్తుంది? ట్రంప్కు ఒక సింబాలిజం, ఏదో యాక్ట్ చేసినట్లుగా కనబడాలి, అవసరమైతే యాక్ట్ చేయాలని. ఇది ఎకనామిక్గా లాస్ అవుతుంది అంటే లాస్ అవుతుంది. అంటే ఇట్స్ ఎ కాంట్రడిక్షన్ బిట్వీన్ పొలిటికల్ నీడ్స్ అండ్ ఎకనామిక్ నీడ్స్. ఆ రెండింటి మధ్య ఘర్షణ చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ పాజిటివ్, ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడ లేబర్ కావచ్చు, లేకపోతే ఉన్న మంచి మంచి టాప్ క్రిమీ లేయర్ జాబ్స్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇది మనకి ఎసెట్గా మనం పాజిటివ్ వేలో చూస్తే ఇప్పుడు ఇక్కడి నుంచి తరలి వెళ్ళడం ఆగిపోతుంటుంది. సో ఆ సబ్జెక్ట్ కావచ్చు, లేకపోతే ఇంటెలిజెంట్ పీపుల్, లేకపోతే ఇక్కడ క్రియేట్ చేస్తున్న వాళ్ళని ఎక్కువ మంది ఇండియాలో ఉంటారు అని మనం అనుకోవచ్చా? పాజిటివ్ వేగా వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉపయోగము, మనం ఉపయోగించుకోకపోతే ఏమో బ్రెయిన్ డ్రెయిన్ ఈజ్ బెటర్ దెన్ బ్రెయిన్ ఇన్ డ్రెయిన్ అంటారు. మేధావుల వలస నష్టమే, కానీ వాళ్ళని ఉపయోగించుకోకపోతే ఏమొస్తుంది? ఇండియన్ ఎకానమీ వాటిని ఉపయోగించుకోగలగాలి కదా. ఇవాళ వీళ్ళని నిజంగానే ఆ వాతావరణం మన ఇండస్ట్రీలో ఉండాలి, ఆ ఎకడమిక్ సిస్టమ్ మన దగ్గర ఉండాలి, ఎకానమీ ఆ రకంగా ఉండాలి కదా. లేకపోతే ఏమవుతుంది? సో వాళ్ళు ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ కంట్రిబ్యూట్ చేస్తారు. ఏమవుతుందంటే ఆ రకమైన ఫ్రీడము, ఎంటర్ప్రినర్షిప్, ఆ ఇకో సిస్టమ్ మనం క్రియేట్ చేయడం లేదు కదా. ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీస్లో మీకు నేను MITలో చూశాను, మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ ల్యాబ్కి వెళ్తే ఆశ్చర్యమైంది, వాళ్ళు మినీ రోబోట్స్ తయారు చేస్తాను ప్రాజెక్ట్ రిపోర్ట్లో. మన దగ్గర ప్రాజెక్ట్ రిపోర్ట్లు అమీర్పేటలో జిరాక్స్ సెంటర్లో తయారవుతాయి. సో మనం ఆ లెవెల్ సృష్టించుకుంటే డెఫినెట్గా ఉపయోగం, అనుమానమే లేదు. కానీ ఆ రకమైన ఇప్పుడు ఉదాహరణకు మీకు సింపుల్ ఎగ్జాంపుల్, పెద్ద పెద్ద టెక్నాలజీ పక్కకు పెట్టండి. ఒక గొప్ప సింగర్లు 4 అమెరికాలో ఉన్నారు. వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిపోయారు, అక్కడే పాటలు పాడుతున్నారు. సో మనం వాళ్ళను అమెరికా ఎలగొట్టింది అనుకున్నాం, H1B వీసాలో వెళ్ళి వాళ్ళు సింగర్లు పాటలు పాడుతున్నారు, సంగీతం వినిపిస్తున్నారు. సో వాళ్ళు ఎలా ఉంటారు అనుకోండి, ఇక్కడ ఇండియాకి లాభం ఎప్పుడు ఆ సంగీతం వినటోడు లాభం, వినటో లేకపోతే వాళ్ళు ఏం చేయాలి? సో ఇప్పుడు ట్రంప్ తీసుకునే నిర్ణయంతో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇక్కడ ఉన్న క్యాపబిలిటీస్ కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ అంతా కూడా ఇక్కడ వాడుకోవడానికి స్కోప్ ఉంది. ఇప్పుడు ఇక్కడ వాడుకునే అవకాశాన్ని కల్పించాలి. స్కోప్ అంటే ఇండియన్ ఎకానమీ ఎక్స్పాండ్ అయితే ట్రంప్ అవసరం లేదు కదా, మన వాళ్ళు వచ్చేస్తారు కదా. ఇప్పుడు ఈ మధ్య రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అయింది. మీరు అమెరికాలో ఉండి ఇండియాలో రిటర్న్ రావడం కూడా మొదలైంది, మీకు ఆ ట్రెండ్ కూడా మొదలైంది. అల్టిమేట్లీ నీకు ఏది బెటర్గా ఉంటే అక్కడ ఉంటారు తప్ప ఒక ఫ్రీ ప్రపంచంలో నువ్వు ఎవరిని రిస్ట్రిక్ట్ చేయలేవు. అయితే ఇది ఇంకా ఎవాల్వింగ్ సిచ్యువేషన్. ఇప్పుడు H1B వీసాల మీద పని చేయించుకోకపోతే ఏం చేస్తారో కూడా చెప్పలేము. ఉదాహరణకు దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ అవుట్ సోర్సింగ్ పెరగచ్చు, దానిపైన కూడా ట్రంప్ ట్యాక్స్ వేస్తానంటున్నాడు, హైరింగ్ ట్యాక్స్ అని. ఇప్పుడు అక్కడ పని చేయించకుండా కన్నా ఇక్కడ పని చేయించుకోవచ్చు. ఇప్పుడు H1B వీసాలకు ఇబ్బంది అయితే ఇప్పుడు మన వాళ్ళు చాలామంది ఏదైనా కారణం రీతి ఇక్కడికి వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు వాళ్ళంతా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించుకోవచ్చు, ఇప్పుడు అవుట్ సోర్సింగ్ చేయొచ్చు. ఇప్పటికే అవుట్ సోర్సింగ్ ఉంది. అమెరికన్ కంపెనీలకు మన వాళ్ళు చాలా పనులు కూడా చేస్తున్నారు. అమెరికాలో ఉన్న సూపర్ మార్కెట్లకు కూడా మన కాల్ సెంటర్లకు వెళ్ళి పనిచేయడం లేదా? సో అందువల్ల రేపు ఇఫ్ యూ స్టాప్ ద హ్యూమన్ రిసోర్స్, ద వర్క్ మే షిఫ్ట్. సో వర్క్ అని షిఫ్ట్ చేయడాన్ని ఆపితే వర్క్ షిఫ్ట్ కావచ్చు. వర్క్ షిఫ్ట్ని కూడా ఆపుతావా అంటే ట్రంప్ ఆపుతా అంటున్నాడు, మీరు వర్క్ కూడా షిఫ్ట్ చేస్తే మీ పైన ట్యాక్స్ వేస్తా అని. కానీ అలాంటప్పుడు మరి వయబుల్ కాకపోతే అమెరికన్ బిజినెస్ ఏమవుతుంది? ట్రంప్కి అర్థం కావాల్సింది ఏంటంటే అమెరికన్ జాబ్స్ అమెరికా నుంచి వెళ్ళిపోవటానికి
కారణం ఏంటి అనేది నాకు అర్థమవుతలేదు. కారణం ఏంటి? అమెరికన్ క్యాపిటల్ లాభాల వేటలో ప్రపంచమంతా వెళ్ళింది. ఎక్కడ తక్కువ ఖర్చు ఉత్పత్తి చేయాలంటే అక్కడ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. చారిటీతో పోలేదు ఇవి. సో అన్లెస్ అమెరికన్ ఎకానమీ కాంపిటేటివ్ అయి అమెరికన్ లేబర్ కాంపిటేటివ్ కాంతి నువ్వు వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే వెళ్తారు నువ్వు. ఎందుకంటే క్యాపిటలిజంకి ఉండే లక్షణం ఏంటంటే కట్ త్రోట్ కాంపిటీషన్ ఉంటుంది. అంటే లాభాల వేటలో ఎక్కడికైనా వెళ్తారు, ఎక్కడ లాభం వస్తే అక్కడికి వెళ్తారు. సో వాళ్ళు వెళ్ళింది ఏదో ఇండియాను ఉద్ధరించడానికి రాలే, ఇక్కడికి చైనాను ఉద్ధరించడానికి రాలే. ఇలా ఎందుకు టెస్లా చైనాలో ప్రొడక్షన్ చేస్తుంది, ఎలాన్ మస్క్ కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీలో భాగమే కదా. ఎందుకు యాపిల్ ఇండియాలో చైనాలో వియత్నాంలో ప్రొడ్యూస్ చేస్తుంది? ఏదో మన వాతావరణం నచ్చి కాదు కదా, మన ఫుడ్ నచ్చి కాదు కదా. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ చీప్ ప్రొడక్షన్ కనుక వచ్చారు. ఇక్కడే కాదు, ఎక్కడ చీప్ ప్రొడక్షన్ ఉంటే అక్కడికి వెళ్తారు. దట్ ఈస్ హౌ ద క్యాపిటల్ ఫ్లోస్. క్యాపిటల్ ఉండే లక్షణం ఇన్ సర్చ్ ఆఫ్ ప్రాఫిట్ ఇట్ గోస్ ఎనీవే. సో నీకు ఇప్పుడు కాదు క్యాపిటల్కి ఉండేటువంటి సహజ స్వభావానికి భిన్నంగా క్యాపిటల్కు నేషనలిజం ఉండాలి, జాతీయత ఉండాలి, దేశభక్తి ఉండాలి. అది అమెరికాలోనే ఉండాలి. ఎందుకు ఉంటుంది? లాభం ఎక్కడితే అక్కడికి ఉంటుంది. క్యాపిటల్ హాజ్ నో నేషనలిజం. క్యాపిటల్కు ప్రాఫిటిజమే ఉంటుంది. ఈజ్ ఎ పక్కా బిజినెస్ మ్యాన్. మనం ఫస్ట్ స్టార్టింగ్ అనుకున్నట్టుగా బిజినెస్ మ్యాన్. కానీ ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది ఎకానమీ మీద అని తెలిసి ఇలాంటి వెర్రి వేలం నిర్ణయాలు అని చెప్పి పక్కా బిజినెస్ మ్యాన్ కానీ పక్కా పొలిటీషియన్ కూడా. ఓకే, రెండింటి మధ్య 2 రోల్స్ ఉంటాయి కదా. అలాంటప్పుడు H1B వీసాను ఇదివరకు సమర్థిస్తూ మాట్లాడాడు కూడా. ఇలాన్ మస్క్ సమర్థించినప్పుడు నేను ఇది గ్రేట్ ప్రోగ్రామ్, నేను కూడా ఆ ప్రోగ్రామ్ ఉపయోగించుకున్నాను కూడా అన్నట్టు. సో అల్టిమేట్లీ ఒక సామెత ఉంది, ఎన్నికలప్పుడేమో పొలిటీషియన్గా ఉంటారు, ఎన్నికలు అయ్యాక సీఈఓలుగా మారుతారు, మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ పొలిటీషియన్లు అవుతారు. ఇప్పుడు 2026లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఆ ఎలక్షన్స్లో గెలవాలి. ఇప్పుడు ట్రంప్ పట్ల రేటింగ్స్ పడిపోతున్నాయి. సో ఈ హ్యాస్ టు క్రియేట్ సమ్ ఫెర్వర్ కదా. సో అదొకటి కారణం కావచ్చు. రెండవది ఇండియాతో ట్రేడ్ డీల్ నడుస్తుంది. అమెరికా ఉత్పత్తులను ఇండియాలో అమ్ముకోవాలి అని. ఇప్పుడు ఉదాహరణకు అమెరికా సోయాను చైనా పెద్ద ఎత్తున కొంటుంది. అది చైనా పైన రిస్ట్రిక్షన్లు ఇస్తే చైనా సోయా కొనమా అనేది బ్రెజిల్ నుంచి కొంటారు. ఇప్పుడు అమెరికన్ సోయా ఫార్మర్, కార్న్ ఫార్మర్స్ మిడిల్ అమెరికాలో ఉంటారు, వాళ్ళంతా ట్రంప్ సపోర్టర్స్. ఇప్పుడు మన ఇండియాలో కార్న్ కొనమని అంటున్నాడు. ఒక రకంగా రష్యన్ ఆయిల్ అని పేరు చెప్పి శాంక్షన్ విధించడం కానీ, H1B కానీ, ఇవన్నీ ఏంటంటే ఇండియా పైన ఒత్తిడి తేవటానికి. అమెరికా లక్ష్యం ఏంటంటే భారత వ్యవసాయ మార్కెట్లోకి, డైరీ మార్కెట్లోకి, ఫిషరీస్ మార్కెట్లోకి పెద్ద ఎత్తున ఎంటర్ కావాలని ఎత్తుగడ. ఇప్పుడు H1B వీసా కొరకు మన గవర్నమెంట్ రైతుల ప్రయోజనాల్ని, పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాల్ని తాకట్టు పెడుతుందా, లేదు మాకు ఈ సెక్షన్స్ ముఖ్యమని నిలబడుతుందా, ఏదో ఒక రకంగా టెస్ట్ చేయడం ఇండియా పైన, ఆ ప్రెషర్ పెంచి ఇండియా ఏ రకంగా రియాక్ట్ అవుతుందని టెస్ట్ చేస్తున్నారు ట్రంప్. ఓకే, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అంటారు? అంటే ఇండియా దగ్గర ఉన్న మన ఆప్షన్స్, ఐఎమ్ టెల్లింగ్ ఆప్షన్స్ ఏంటి యాజ్ ఎ అనలిస్ట్ ఏంటి? ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎందుకంటే ట్రేడ్ అనేది ఒక్క అంశం పైన ఉండదు, హండ్రెడ్స్ ఆఫ్ అంశాల మీద ఉంటాయి కనుక టీవీ ఛానల్లో కూర్చొని ట్రేడ్ డీల్ రాయకూడదు. నాట్ ద ట్రేడ్ డీల్. ఇండియా ముందు ఆప్షన్స్ ట్రేడ్ డీల్ ఆప్షన్స్ కదా. ఆప్షన్స్ అంటే ఇంకా వేరే ఏముంటుంది? ఆప్షన్స్ అంటేనే యూ హ్యావ్ టు ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇండియా కొన్ని ప్రపోజల్స్, ఇప్పుడు కాటన్ పైన ఇటీవల ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తేసారు. ఆల్మండ్స్, బాదం పిస్టాల పైన రెస్ట్రిక్షన్ తొలగించారు. హార్లీ డేవిడ్సన్, టెస్లా లాంటి లగ్జరీ వెహికల్ తగ్గించారు. అమెరికా నుంచి పెట్రోల్, గ్యాస్ ఎక్కువ కొంటాం, డిఫెన్స్ ఇంపోర్ట్ పెంచుకుంటామన్నారు. సో అందువల్ల ఇట్స్ ఏ వెరీ కాంప్లెక్స్ నెగోషియేషన్స్. మనం టీవీ ఛానల్లో కూర్చొని ట్రేడ్ డీల్లు రాయకూడదని ఎందుకంటున్నా అంటే, ఒక అంశం పైన ఒక్కొక్క దానిపైన మనము లాభ నష్టాలని వేసుకోవాలి. అమెరికా ప్రపోజల్ ఏంటి, మన ప్రపోజల్ ఏంటి, ఏది ఎలా, మైక్రో పిక్చర్ ఏంటి, మ్యాక్రో పిక్చర్ ఏంటి అని చాలా బ్యాలెన్స్ చేసుకోవాలి. స్టూడెంట్స్ పర్వ్యూ ఎలా మారాలంటారు? డాలర్ డ్రీమ్స్ షాటర్ అవుతూ ఉన్నాయి, కొత్త వాళ్ళకి వెళ్ళడానికి అవసరం అక్కడ లేదు, అసలు ఛాన్సెస్ లేవు. వాళ్ళ వ్యూ ఇప్పుడు ఎలా మారాలి, ఎక్కడ వాళ్ళు కాన్సంట్రేట్ చేయాలి? ఇది ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా లో లెవెల్, బిగినింగ్ లెవెల్ వాళ్ళపైన ఎక్కువ ఇంపాక్ట్ చూపుతుంది. ఇదనే కాదు, ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, రోబోటిక్స్ అయినా, టెక్నాలజీ డెవలప్మెంట్ ఎప్పుడు కూడా లోయర్ లెవెల్, మీడియాకర్ లెవెల్ వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది.
హయ్యర్ లెవెల్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎఫెక్ట్ కాదు. అందువల్ల నీకు ఈవెన్ ఇప్పుడు ఈ ట్రంప్ విధించే ఆంక్షలకు కూడా హైలీ స్కిల్ హైలీ పేడ్ వాళ్ళని ఎంకరేజ్ చేసి లో పేడ్ వాళ్ళని డిస్కరేజ్ చేయాలనేది లక్ష్యం. సో టోటల్గా H1B ప్రోగ్రామ్ స్క్రాప్ చేయాలని కూడా మాగా లాబీ డిమాండ్ చేస్తుంది. కానీ H1B వీసా ప్రోగ్రామ్ స్క్రాప్ చేయడం సాధ్యం కాదు. సో అందువల్ల ఉద్దేశం ఏంటంటే దీన్ని నెంబర్స్ తగ్గుతాయి, కానీ హైలీ స్కిల్ హైలీ పేడ్ హైలీ టాలెంటెడ్ హైలీ కాంపిటెంట్ వర్క్ ఫోర్స్కు ప్రమాదం ఉండదు. వాళ్ళకి ఇంకా అపార్చునిటీ పెరిగినా ఆశ్చర్యం లేదు. కానీ లో లెవెల్ మిడిల్ లెవెల్ వరకు కూడా ఇంపాక్ట్ అవుతుంది. అంటే అందువల్ల స్టూడెంట్స్ అయినా నేను ఇదివరకులాగా సెమీ కుక్డ్ హాఫ్ బాయిల్డ్ అయ్యి ఉద్యోగాలు సాధ్యం కాదు. అల్టిమేట్లీ యూ షుడ్ బి హైలీ స్కిల్. ఆధునిక టెక్నాలజీస్లో ఆడుకోగలగాలి. యూ షుడ్ బి ఏబుల్ టు ప్లే విత్ ద మోడర్న్ టెక్నాలజీస్. అలా లేదు నేను రొటీన్గా ఇంజనీరింగ్ చేసడానికి ఏదో ఒక చిన్న టూల్ నేర్చుకుంటాను, చిన్న సాఫ్ట్వేర్ నేర్చుకుంటాను, ఏదో కన్సల్టెన్సీ ఫామ్లో చేరుతాను, అందరు చేసే పని నేను చేస్తాను, నాకు ఇంత డబ్బులు వస్తాయి అనుకుంటా మాత్రం సాధ్యం. ఎందులో అయినా సరే ఎక్సెలెన్స్ ఉంటే తప్ప సాధ్యం కాదు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ దీనిపైన విశ్లేషణ అందించడం.